ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఇక మాట్లాడగలంటే దీన్ని ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, సెల్ఫ్ కంట్రోల్. ఒక ప్రశ్న నేర్గాలంటే మీరు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? హూస్ కంట్రోల్ అయ్యూ? మీరు ఎవరి కంట్రోల్ ఉన్నారు? ఎవరిని కంట్రోల్ చేస్తానికి ఎప్పుడు ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తానికి ఆశపడతారంట, వారిని వారు కంట్రోల్ చేసుకోరంట. ప్రతి ఒక్కరు ఇంకోళ్ళ మీద కంట్రోల్ చూపించాలని, అధికారాన్ని చూపించాలని ఆశపడతారంట, వారిని కంట్రోల్ చేసుకోలేరు అనేది దేవుని వాక్యం కూడా తెలియజేయబడుతుంది. ఒక మనిషి నిజంగా శక్తి కలిగిన మనిషి అన్నప్పుడు ఎ పవర్ఫుల్ మ్యాన్ ఇస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ హిస్ మైండ్, హిస్ టంగ్. తన మనసుని, తన నోటిని అదుపులో పెట్టుకోగలిగిన వాడు నిజంగా బలవంతుడంట. దేవుని వాక్యం చూసినప్పుడు సామెతలు 25:28 ఈ మాట ఎప్పుడైనా చదివారో లేదా కానీ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ మాట చూద్దాం, సెల్ఫ్ కంట్రోల్ గురించి ఏమని రాయబడుతుందో చూద్దామా. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. ఏంటంట? ఒక పట్టణానికి ప్రాకారం ఎంత ముఖ్యమో ఒక మనసుకి కూడా సెల్ఫ్ కంట్రోల్ అంత ముఖ్యమంట. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు పట్టణానికి, ప్రాకారానికి, ఇంక మాటలు చెప్పాలంటే ఒక గొప్ప ప్రాంతానికి హద్దు లేనివాడు, ప్రొటెక్షన్ లేనివాడు. ఇంక మాటలు చెప్పాలంటే ఈరోజు అయితే వీ టాక్ అబౌట్ ఒక దేశానికి ఎంత పవర్ఫుల్ అన్నప్పుడు ఎంత న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో, ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఒక మనిషి, ఒక దేశానికి ఎంత పెద్ద ప్రాకారం ఉందో, లేకపోతే గోడలు ఉన్నాయో, ఎంత ఘనంగా ఉందో దాన్ని బట్టి అది అంత పవర్ఫుల్ అని చెప్తారు. ఉదాహరణ చెప్పాలంటే ఎరుకో గురించి చెప్పాలంటే ఎరుకో గోడలు వర్ ఇంపెట్రబుల్. ఇంక మాటలు చెప్పాలంటే దాన్ని ఏమాత్రం దూర్చలేరంట, ఇంపెనెట్రబుల్. దాన్ని ఏమాత్రం దూర్చలేని ఘనమైన గోడలంట. అందుకని ఎవరు ఆ పట్టణం దగ్గరికి యుద్ధం ఆడటానికి వెళ్ళరంట, ఎందుకంటే వారి గోడల పై నుండి బయట వస్తున్న శత్రువుని చంపేస్తారని. సో ఒక పట్టణానికి గోడలు ఎంత ముఖ్యమో ఒక మనిషికి కూడా సెల్ఫ్ కంట్రోల్ అంత ముఖ్యమనేది జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు వర్డ్ ఆఫ్ విజ్డమ్. ఏమని? హ్యావ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. నీ పైన నువ్వు అదుపు కలిగి ఉండు, దానిని బట్టి నీకు గోడలు పెద్దగా ఉంటాయి. ఇంకో మాటలు చెప్పాలంటే మనుషుడు ఎవడు నీ జోలికి రాడు. చాలాసార్లు అంటాం, వారు నా జోలికి వచ్చారు, వీరు నన్ను బాధ పెట్టారు, వాళ్ళు. నో, ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ ఎవరు నీ దగ్గర అంత తీసుకురారు. ఎవరు నీతో దే విల్ నాట్ మెస్ విత్ యూ. చాలామంది నోరు సరిగా ఉండదు కాబట్టి, మనం అంటాం కదా సామెత, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు సరిలేదు కాబట్టి లొడ వాకేస్తారు కాబట్టి అక్కడ లేని తలక నొప్పులు. వారు నా మీద రాయేశారు, వీరు నా మీద మాట అన్నారు. బట్ దెన్ బైబిల్ ఇస్ టెల్లింగ్, ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ యు ఆర్ వెల్ ప్రొటెక్టెడ్. నీ గోడలు ఘనంగా ఉంటాయి. ఇంకో మాట చెప్పాలంటే నీ మైండ్ బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది.